హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. వచ్చేసాను. రాజధాని అమరావతికి సంబంధించి మరొక క్రేజీ అప్డేట్ని అయితే మీ ముందుకు తీసుకువచ్చానండి. మనం ఇక అస్సలు లేట్ చేయకుండా ఆ అప్డేట్ని చూద్దామండి. రాజధాని అమరావతిలో రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క అభివృద్ధి పనులు ఏపీసీఆర్డీఏ వాళ్ళు పరుగులు పెట్టిస్తున్నారు అని అనడంలో అస్సలు సందేహమే లేదు. ఇక్కడ మనం ఒక రోడ్డును చూస్తున్నాం కదా, 2 వరుసల రహదారి. ఇక్కడ మనం క్లియర్గా చూస్తున్నాం కదా, దాని గురించే మనం మాట్లాడుకోబోతున్నామండి. అయితే ఇక్కడ మీ అందరికీ ఒక చిన్న విషయం అయితే చెప్తాను. 2014, 2019లో అమరావతి పనులు మొదలయ్యాయి. కొంతవరకు అయితే జరిగినటువంటి పరిస్థితి. తర్వాత పనులు ఆగిపోయాయి. ఇప్పుడు మరలా అమరావతి పనులు రెండో దఫా మొదలైన తరువాత పనులు మొదలయ్యాయి అని మనం చెప్పుకున్నాం. తర్వాత కొనసాగుతున్నాయని మనం చెప్పుకున్నాం. ఈ పరిస్థితుల్లో మనం ఇంకొక మాట కూడా వాడచ్చు. ఏంటంటే పనులు ముగింపు దశకి వస్తున్నాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు ఈ మాట అనవలసి వస్తుంది అంటే, రాజధాని అమరావతిలో మనం మన ఛానల్లో కొన్ని వీడియోలను కూడా రిలీజ్ చేసుకోవడం జరిగింది. ఏంటంటే బ్రిడ్జి వర్కులను మనం చూపించినప్పుడు కేవలం 20 రోజుల్లోనే బ్రిడ్జికి సంబంధించినటువంటి గడ్డర్ వర్కులు పూర్తయిపోయాయని, లేదంటే 7 రోజుల్లోనే గడ్డర్ వర్క్ పూర్తయిపోయిందని, ఇలాంటి పనులు మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా రోడ్లు కనుక మనం చూస్తుంటే దాదాపుగా రాజధాని అమరావతిలో అన్ని రోడ్లు, ఈ సిరీస్ రోడ్లు, ఎన్ సిరీస్ రోడ్లు దాదాపుగా అన్నీ తార్ రోడ్డు వేసే స్థాయికి రావడం జరిగింది. బ్రిడ్జిలేమో అన్నీ గడ్డర్ వర్క్ స్థాయిలో ఉండడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకొక సంవత్సరన్నర కాలంలో ఈ రోడ్లు కానీ ఈ బ్రిడ్జి వర్కులు కానీ దాదాపుగా పూర్తయ్యే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ పరిస్థితి కూడా మనం చెప్పుకోవాలి. అవే చాలా ముఖ్యమైనవి. కొన్ని వేల మంది రైతుల త్యాగాలపైన అమరావతి నిర్మాణం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆ రైతుల రిటర్నబుల్ ఫ్లాట్స్ యొక్క పనులని మనం చూసినట్లయితే ఇక్కడ మత్తులు పోయేటువంటి ఫెసిలిటీస్ని అయితే కల్పిస్తూ ఉంది. ఇది చూసారా? ఇది ఏంటంటే భూగర్భ కేబుల్ వ్యవస్థకు సంబంధించినటువంటి ఒక జంక్షన్ పాయింట్. ప్రతి 50 మీటర్లకి ఒక జంక్షన్ పాయింట్ని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు క్లియర్గా. ఇక్కడ మనం చూడవచ్చండి, ఈ ఫ్లాట్స్ మధ్యలో డబుల్ రోడ్డు వేయడం అనేది చాలా ప్రాముఖ్యతని కలిగించినటువంటి విషయం. చూసారా? ఇదిగో ఈ భూగర్భ కేబుల్ వ్యవస్థ జంక్షన్ పాయింట్లోకి ఏ విధంగా లోపలికి వచ్చిందో చూడొచ్చు. 2 వైపుల నుంచి వచ్చే ఈ కేబుల్ వ్యవస్థ, ఈ కేబుల్కి జంక్షన్ పాయింట్. ఫ్యూచర్లో ఎలాంటి చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా ఈ జంక్షన్ పాయింట్లో అవన్నీ కూడా రిపేర్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా ఉంటుందండి. అంతేకాకుండా ఈ రోడ్డు పక్కన నిర్మించేటువంటి డ్రైనేజీ ఏదో మనకు కనిపిస్తుంది కదా, ఈ డ్రైనేజీ ప్రతి 25 మీటర్లకి ఒక ఈ డ్రైనేజ్ అయితే మ్యాన్ హోల్ని మనకి ఇవ్వడం జరిగింది. అంటే రేపొద్దున ఈజీగా ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి అనుకూలంగా ఏ విధంగా అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇక మనం చూసినట్లయితే ఈ రోడ్డు పనులు మనం చూసినట్లయితే 2 వరుసల రహదారికి మధ్యలో మనం ఉండి షూట్ చేస్తూ ఉన్నాం. వివరంగా మనం చూసినట్లయితే ఈ ప్రాంతంలో ఒక 700 మీటర్ల పొడవునైతే ఈ రోడ్డు నిర్మాణం జరిగినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. రిటర్నబుల్ ఫ్లాట్స్ మధ్యలో ఏవైతే రిటర్నబుల్ ఫ్లాట్స్ పనులు చకచక జరుగుతున్నాయో, ఈ పరిస్థితుల్లో రోడ్డు పనులు ఈ విధంగా జరగడం అనేది చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటూ ఉన్నది. మొట్టమొదటగా రైతులకి ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ పనులు ఇంకొక సంవత్సర కాలంలో, ఒకే ఒక సంవత్సర కాలంలో ఈ యొక్క మౌలిక వస్తువుల కల్పన అనేది పూర్తవుతుంది. రైతులకి ఫ్లాట్స్ కూడా ఇవ్వడానికి చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయని మనం క్లియర్గా చెప్పుకోవచ్చండి. పనులైతే పరుగులు పెడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఏదైతే మనం చూస్తున్నామో ఈ జోన్ నెంబర్ ఏంటి అంటే జోన్ నెంబర్ 1A. జోన్ నెంబర్ 1A నెక్కల్ గ్రామానికి దగ్గరలో ఈ పనులనైతే మనం చూస్తున్నామండి. ఈ పనులు ఇంచుమించు ఒక సంవత్సర కాలం క్రితం ప్రారంభమయ్యి మొట్టమొదటగా జోన్ నెంబర్ 1Aలో ఈ రోడ్డునైతే వేయడం జరిగింది. జోన్ నెంబర్ 1Aలో మొట్టమొదటిగా నిర్మాణం చేసినటువంటి రోడ్డు మనం చూస్తున్నటువంటి ఈ రోడ్డు. ఇక మిగిలిన రోడ్ల పరిస్థితులన్నీ మనం చూసినట్లయితే అన్నీ కూడా ముగింపు దశకి రావడం జరిగింది. ఈ భూగర్భ కేబుల్ వ్యవస్థ కానీ, లేదంటే డ్రైనేజీ వ్యవస్థ కానీ, యూటిలిటీ డక్స్ కానీ,
సెంట్రలైజ్డ్ డ్రైనేజీ కానీ ఇవన్నీ కూడా ముగింపు దశకు రావడం జరిగింది. మొట్టమొదటిగా పూర్తయిపోయినటువంటి ఈ రోడ్డును మనం చూస్తున్నాం. ఇక ఇంచుమించుగా ఒక 20 రోజులకు ఒక రోడ్డునైతే మనం ఏదైతే జోన్ నెంబర్ 1 అని చూస్తున్నామో ఇంచుమించు 20 రోజులకి ఒక రోడ్డునైతే కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఏర్పాట్లు జరిగాయి అని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొట్టమొదటి రోడ్డు పడింది, ఇక మిగిలినవన్నీ కూడా ఎండింగ్ దశకు వచ్చాయి కాబట్టి 20 రోజులకు ఒక రోడ్డు అయితే నిర్మాణం చేస్తారని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. పనులని మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇదిగోండి, మనం కొత్తగా నిర్మాణం జరిగినటువంటి ఆ రోడ్డు పైన ప్రయాణిస్తూ ఉన్నామండి. చాలా స్మూత్ డ్రైవ్ చూసారా. మరలా చెప్తున్నాను, జోన్ నెంబర్ 1Aలో నెక్కల్ గ్రామాన్ని ఆనుకొని ఈ విధంగా అయితే పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ పనులు ఎక్కడ అని మనం కాస్త క్లియర్గా చూడాలి అనుకుంటే ఎవరైనా రాజధాని పరిధిలో ఉండేవాళ్ళు పెద్దపరిమి నుంచి నెక్కల్ వచ్చేటువంటి రహదారి ఏదైతే ఉందో ఆ రహదారికి మనం గ్రావిటీ కెనాల్ తవ్వుతున్నారు కదా, గ్రావిటీ కెనాల్ని ఆనుకొని ఈ విధంగా అయితే ఈ లేఅవుట్స్ ప్లాట్స్ని డెవలప్ చేస్తూ ఉన్నారండి. పనులన్నీ మనం చూసినట్లయితే ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. మనం ఆ రోడ్డు పైన ప్రయాణిస్తూ వీడియో తీసుకుంటూ ఉన్నామండి. నేను పర్టికులర్గా ఇక్కడ కొంతమంది రైతులు వచ్చి ఈ రోడ్డుని ఈ ఫ్లాట్స్ని చూడడం జరిగిందండి. వారైతే కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడానికి కాస్త తటపటాయించారు, కానీ వారు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే ఆన్సర్, ఈ ఫ్లాట్స్ని చూస్తుంటే మాకు చాలా సంతోషంగా ఉందండి. ఎన్నో సంవత్సరాలు 2014, 2019 నుంచి భూములు ఎప్పుడైతే మా దగ్గర నుంచి తీసుకున్నారో అప్పటి నుంచి ఈ విధంగా ఏదైతే పనులు జరుగుతున్నాయో ఈ విజువల్స్ చూడాలని మేమైతే చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నామండి. కానీ అది ఈ రోజుకి నెరవేరినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. రిటర్నబుల్ ఫ్లాట్స్ మధ్యలో డబల్ రోడ్డు రావడం, అంతేకాకుండా మిగిలిన రోడ్లన్నీ కూడా నిర్మాణం కీలక దశకు రావడం అనేది ఆ రైతుల కళ్ళలో ఆనందాన్ని చూయించింది మనకి. అంటే వారు కెమెరా ముందుకు రావడానికి కాస్త తటపాటాయించారు, కానీ మనకైతే సమాచారం చెప్పారు. ఏది ఏమైనా కానీ రాజధాని అమరావతిలో రైతులకి ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఈ విధంగా నిర్మాణం జరగడం అనేది అందరూ సంతోషించదగినటువంటి విషయం. ఎందుకంటే వేల మంది రైతుల త్యాగాలతో ఇక్కడ రాజధాని అమరావతి నిర్మాణం జరుగుతుంది కాబట్టి మొట్టమొదటి ప్రాధాన్యత వారికే ఇవ్వాలని మనం అందరం కోరుకుందాం. ఈ విధంగా అయితే రాజధాని అమరావతిలో రిటర్నబుల్ ఫ్లాట్స్ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. అందరికీ ఇంకొక చిన్న మాట అండి, ఏంటంటే లేఅవుట్స్ పనులు జరుగుతున్నటువంటి రాజధాని అమరావతిలో చాలా చోట్ల ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్ పనులు జరుగుతూ ఉన్నాయి, కానీ మనం అన్నీ చూపించట్లేదు. ఎందుకంటే ఎక్కడెక్కడైతే ప్రధానమైనటువంటి అప్డేట్లు ఉన్నాయో ఆ ప్రాంతంలో మాత్రమే మనం చూస్తూ ఉన్నామండి. ఈ లేఅవుట్స్ గురించి కనుక మనం చూడాలి అంటే ప్రతి లేఅవుట్ దగ్గర ఒక వీడియో అవుతుంది. ఇంచుమించు అవే ఒక 200-300 వీడియోలు అవుతాయి. అందువలన ప్రధానమైనటువంటి అప్డేటు ఈ విధంగా ఎక్కడెక్కడైతే రోడ్ల నిర్మాణం జరుగుతుందో ఆ ప్రాంతంలో వీడియోలని మీకు ఇవ్వడం జరుగుతుందండి. దాదాపుగా రాజధాని అమరావతిలో అన్ని లేఅవుట్స్లో ఇదే పరిస్థితి కొనసాగుతుంది అని ఒక ఉదాహరణగా ఈ వీడియోనైతే మీకు నేను చూపిస్తూ ఉన్నానండి. చూసారా, ఈ రోడ్డు కూడా నిర్మాణ దశ ముగింపు దశకు రావడం జరిగింది. ఎర్త్ వరకు, దాని తర్వాత కంకర వరకు జరిగి దానిపైన తార్ రోడ్డు కనుక వేసినట్లయితే రోడ్డు నిర్మాణమే పూర్తయిపోయే పరిస్థితి. అందరికీ నమస్కారం.